బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భగీరథ్ను ప్రశ్నించేందుకు కోర్టు 3 రోజుల సమయం ఇవ్వడంతో ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి పేట్ బషీర్బాద్ పిఎస్కు తరలించారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్ను ప్రశ్నిస్తున్నారు. పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నెల 8న పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో 5 బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 16న భగీరథ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పేట్ బషీర్బాద్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. భగీరథ్ను ప్రశ్నించేందుకు కోర్టు 3 రోజుల సమయం ఇవ్వడంతో ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి పేట్ బషీర్బాద్ పిఎస్కు తరలించారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్ను ప్రశ్నిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, బండి భగీరథ్ సంబంధించిన విషయంలో పోలీసులు కస్టడీ కోరారు. ఏదైతే పేట్ బషీర్బాద్ పిఎస్కు తరలించారు, 3 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు, కోర్టు అనుమతినిచ్చింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ను ఇటు 3 రోజుల పాటు పోలీసు కస్టడీ అనుమతిస్తూ ఇటు మేడ్చల్లో బండి సంజయ్ సంబంధించిన భగీరథ్ ఏదైతే 3 రోజులు తో పాటు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ అనుమతిస్తూ ఇటు మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో ఇటు భగీరథ్ ను బుధవారం విచారించే అవకాశం ఉన్నట్లు ఆల్రెడీ తెలపడంతో ఈ రోజు నుంచి ఏదైతే బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు బండి భగీరథపై ఉండడంతో ఈ నెల ఏదైతే బషీర్బాద్ లో పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదైన విషయం అందరికి తెలిసిన విషయమే. ఏదైతే ఈ కేసు విచారణ ఏదైతే ఉందో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆదేశాలకు మేరకు ఇటు 5 బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు మొత్తంగా అయితే చివరకు ఈ నెల 16న భగీరథ్ను అరెస్ట్ చేసిన విషయం తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఇది నిజం కాదని చెప్పేసి, కుట్రపూరితంగా ఇరికించారని చెప్పేసి, ఈ కేసులో బెయిల్ కోసం కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఇటు భగీరథ్ ఒక పక్క న్యాయవాది తన తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ఇటు ఈ 2 పిటిషన్లపై నిన్న వాదనలు ఏదైతే విన్న మేడ్చల్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి తిరుపతి గారు ఏదైతే పోలీసుల వాదనతో ఏకీభవించి ఇటు బండి భగీరథ్ ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు చర్లపల్లి జైలు రిమాండ్ లో ఉన్న భగీరథ్ ను షేట్ బషీర్బాద్ పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకొని ఏదైతే నిందితుడికి సంబంధించిన ఏదైతే ఇది ఈ అమ్మాయి పైన అగాత్యం సంబంధించిన ఏదైతే రుజువులు ఉన్నాయో మరి తన దగ్గర ఎలాంటి రుజువులు ఉన్నాయని చెప్పేసి తనను విచారించే కోణంలో వెళ్ళనున్నారు. అదేవిధంగా తన వాడిన మొబైల్ ఫోన్ మరి ఆధారంగా కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ తన దగ్గర ఏదైతే మరి ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో ఇటు వీళ్ళకి ఏదైతే ఆ అమ్మాయి తరఫు నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో దాని ప్రకారంగా వీళ్ళు ప్రశ్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు బండి భగీరథ్ స్నేహితులు ఏదైతే ఇచ్చిన సమాచారం మేరకు కూడా కొంత ప్రశ్నించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ సంబంధించిన ఫోన్లను కూడా వీళ్ళు పోలీసులు ఆల్రెడీ తనిఖీలు చేయడం జరిగింది. దాంతో కూడా కొన్ని క్లూస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా అయితే ఇటు బండి భగీరథ్ ను ఈ రోజు 3 రోజులుగా కస్టడీ తీసుకొని చాలా విషయాలు అయితే బయటకు రాబట్టే అవకాశాలు అయితే కనబడుతున్నట్టు తెలుస్తుంది. రహీం. రైట్ రవి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.